శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలో చాలా మందికి తెలియదు. హిందూ పురాణాలలో చక్కగా శుభ్రంగా ఉన్న ఇంట్లోనికి మాత్రమే దేవీ దేవతలు ప్రవేశిస్తారు అని చెప్పబడింది. మరి అలాంటి దేవుడి గదిని ఏ రోజున శుభ్రం చేసుకున్నట్లయితే మనకి మంచి జరుగుతుంది, దేవుడి గది శుభ్రం చేసుకునే ముందు ఎలాంటి పద్ధతులను పాటించినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది అనే వివరాలను గురించి ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాము. దేవుడు పూజా గదిని శుభ్రం చేసేందుకు చీపురును ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని దానితో ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత సబ్బు నీటితో శుభ్రంగా ఆలయాన్ని పూజా మందిరాన్ని కడిగి ఆ తరువాత కుంకుమ బొట్లను పెట్టాలి. పూజా మందిరం మధ్యలో వరిపిండితో పద్మపు ముగ్గుని వేసి పసుపు కుంకుమ వెయ్యాలి. దేవుడు పటాలను శుభ్రంగా ఒక తడి బట్టతో తుడుచుకుని తరువాత ఒక పొడి బట్టతో తుడిచి దేవుడు పటాలకు బొట్టు పెట్టాలి. దేవుడు పటాలకు బొట్టు పెట్టడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి గంధంలో నీటిని కలిపి ఆ గంధం బొట్టుగా పెట్టిన తర్వాత దానిపైన కుంకుమ బొట్టు పెట్టడము. రెండవది కుంకుమలో కొద్దిగా ఆవునేయి చుక్క గాని లేదా నువ్వుల నూనెను కాని వేసి దేవుడు పటాలకు ముందుగా గంధం పొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడము. దేవుడికి దీపారాధన చేసిన కుందులు ఇత్తడివి అయినట్లయితే వాటిని చింతపండు ఉప్పుతో శుభ్రం చేసుకోవచ్చు. లేదా దీపారాధన మట్టి ప్రమిదలతో చేస్తూ ఉన్నట్లయితే వాటిని సబ్బు నీటితో 25 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ఒక స్క్రబ్బర్తో వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. రాగి పాత్రలను కూడా చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోవచ్చు. చాలా మంది ఇంట్లో దేవుడు చిన్న చిన్న ప్రతిమలు అనేవి వెండితో చేసినవి ఉంటాయి. ఈ వెండితో చేసిన విగ్రహాలను ఉప్పు లేదా టూత్ పేస్ట్ వంటి పదార్థాలతో శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా దేవుడు గదిని శుభ్రం చేసుకునేటప్పుడు దైవనామ స్మరణ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. అశుభ్రంగా ఉన్న దేవుడు పూజా మందిరంలో పూజను చెయ్యకూడదు. దేవుడు పటాలను దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అది కూడా గురువారం రోజున శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు. అమావాస్య రోజు కానీ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజులలో కూడా దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు. దేవుడికి పూజ చేసిన పువ్వులు అనేవి తర్వాత రోజు ఆ పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే వాటిని తప్పనిసరిగా తీసేయాలి. ఆ పువ్వులను తీసుకుని మనం పెంచుకునే మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఏదైనా నదులు ప్రవహిస్తూ ఉన్నట్లయితే మీరు ఆ నదిలో వేయవచ్చు. దేవుడు పటాలకు పెట్టిన పువ్వులను తొక్కే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెయ్యకూడదు. ఒకవేళ మీరు మొక్కలకి వెయ్యలేకపోతే పారే నీటిలో వాటిని వెయ్యండి. అలాగే నెలలో వచ్చే పాడ్యమి తిథి రోజును కూడా దేవుడు పటాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ ఆధునిక కాలంలో ప్రతి వారము శుభ్రం చేయడం కుదరని వారు కనీసము పాడ్యమి తిథి రోజైనా కూడా మీరు దేవుడు మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోండి. పాడ్యమి తిథి గురువారం కలిసి వచ్చిన రోజున దేవుడు పటాలను శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి తప్పకుండా మనకి కలుగుతాయి. ఒకవేళ ఎవరికైనా దేవుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం కుదరని వారు తప్పకుండా మీరు పాడ్యమి రోజున మీరు దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా శాస్త్రాల ఆధారంగా చెప్పబడుతున్నవే. దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో ఏ విధంగా మనం పూజ చేసినట్లయితే మనకి ఆ పూజ యొక్క ఫలితాలు అనేవి 100% కూడా కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప కోసము నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. మీ పూజా గదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన తరువాత అక్షింతలు పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసి బొట్టు పెట్టి
పువ్వులతో అలంకరించుకోవాలి. శివునికి విభూది, విష్ణువుకి గంధాన్ని పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత మాత్రమే ఒత్తులను వెయ్యాలి. దీపారాధనకు వెండి, రాగి లేదా బంగారు కుందులను వాడితే మంచిది. స్టీలు కుందులలో దీపారాధన అస్సలు చెయ్యకూడదు. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో దీపారాధన చెయ్యడము సర్వోత్తమంగా చెప్పబడింది. మంగళవారం రోజున సూర్యాస్తమయం అయిన తరువాత దీపాన్ని వెలిగించి లక్ష్మీ అమ్మవారిని మనము పూజించడం వలన కోరిన కోరికలు అనేవి అతి తొందరగా నెరవేరుతాయి. దీపపు కుందెలో 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఒక ఒత్తు వేసి ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించకూడదు. దీపారాధనకు తామర కాడలతో చేసిన ఒత్తులతో వెలిగించినట్లయితే పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపాన్ని వెలిగించినట్లయితే ఈతి బాధలు తొలగిపోతాయి. పత్తి ఒత్తులతో దీపాన్ని వెలిగించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. దీపపు కుందె కింద ఒక చిన్న పళ్ళెము లేదా తమలపాకును పెట్టాలి. అగ్గి పుల్లలతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. దీపాన్ని వెలిగించిన తరువాత దీపానికి బొట్టు పెట్టి ఆ తరువాత ఆ దీపాన్నే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ అక్షింతలను, పువ్వులను వేసి నమస్కరించుకోవాలి. అందుకే పెద్దలు దీపలక్ష్మి అని అన్నారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వసుఖాలు, సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గేదె నెయ్యితో దీపారాధన చెయ్యకూడదు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె 3 కలిపి నిత్య దీపారాధన చేస్తే ఐశ్వర్యము, ఎలవేల్పుకి కూడా సంతృప్తి కలుగుతుంది. తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే రుణ బాధలు, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే సిరి సంపదలు, విద్యా, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణ ముఖంగా మాత్రము ఎప్పుడూ కూడా దీపారాధన చెయ్యకూడదు. దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించినట్లయితే అపశకునాలు, కష్టాలు, దుఃఖ బాధలు కలుగుతాయి. నైవేద్యాన్ని కేవలము వెండి ప్లేటు లేదా తమలపాకులలో పెట్టినట్లయితే చాలా మంచిది. నైవేద్యం పెట్టిన తరువాతే దేవుడికి హారతిని ఇవ్వాలి. హారతి ఇచ్చిన తరువాత 2 చుక్కల నీటిని చల్లి ఆ తరువాత హారతిని మనము కళ్ళకి అద్దుకోవాలి. హారతి పూర్తి అయిన తరువాత 2 నిమిషాల పాటు మనము అక్కడ నించోవాలి. ఆ తర్వాతే బయటికి వెళ్ళాలి. స్వామివారి కంటి చూపు నైవేద్యంపై పడినా అది మహాప్రసాదం అవుతుంది. అప్పుడు మనము ఆ ప్రసాదం తీసుకుని అందరికీ పంచిపెట్టాలి. వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు ప్రతిరోజు కూడా వ్యాపార స్థలంలో దీపారాధన చేసుకోవడం వలన కలిగే మార్పు మీరే స్వయంగా అనుభవిస్తారు. ఎవరైతే ప్రదోష కాలంలో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గుని వేసి అందులో పసుపును, కుంకుమను వేసి మధ్యలో దీపాన్ని ఉంచాలి. సాయం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు, కుంకుమలతో అర్చన చేస్తే ఆ కుటుంబము క్షేమంగాను, సౌభాగ్యంతోనూ ఉంటుంది. వివాహం అయిన స్త్రీలు నిత్యము దీపారాధనకు రోజు తల స్నానం చేయవలసిన పని లేదు. మామూలు స్నానం చేసి పాపిటలో కుంకుమను ధరించిన తరువాత మాత్రమే పూజను చేసుకోవాలి. ఆడవాళ్లకు పాపిటలో గంగమ్మ నివాసం ఉంటుంది కాబట్టి పాపిటలో కుంకుమను ధరించడం వలన ఆ గంగమ్మ తల్లిని పాపిటలో నిలుపుకొని పూజించినట్లు అవుతుంది. అందువల్ల ఆడవాళ్లకు రోజు తల స్నానం చెయ్యవలసిన అవసరం లేదు. ఇలా అన్ని నియమాలను పాటిస్తూ మీరు పూజను చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా శుభకరమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలు వచ్చి అతి శీఘ్రంగా మీరు ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.